హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి మష్రూమ్తోని ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కూడా కామెంట్లో చెప్పండి. నేను ఎలా చేస్తాననేది ప్రాసెస్ చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొదటగా ఒక ప్యాకెట్ మష్రూమ్ ప్యాకెట్ని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని పెద్ద సైజు ఉన్న మష్రూమ్ అయితే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను, చిన్నవైతే 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, తర్వాత గరం మసాలా, దాంతోపాటు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ½ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టేశాను. ఈ లోపల ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేశానండి. ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, జీడిపప్పు, గరం మసాలా దినుసులు అన్నీ వేసుకుని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఆనియన్స్, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. బాగా పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టుకుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు అదే టైంలోన 2 మీడియం సైజు టమాటీలను పెద్ద సైజులుగా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాను. మూత పెట్టి ఉడికిన తర్వాత బాగా మగ్గింది కదండి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసిన మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో అవి ఉడికిన తర్వాత ఈ విధంగా మీడియం సైజుగా మారిపోయి చూసారా, ఈ విధంగా అయినంత వరకు ఉడికించుకోవాలండి. మెత్తగా సాఫ్ట్గా ఉడికింది. నేను ఇదే టైంలో గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. ఆ తర్వాత అంతకు ముందే రైస్ ఉడికించుకొని వండేసాను కదండి, ఆ రైస్ని చల్లగా చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకున్నాను. పైన పుదీనా కానీ కొత్తిమీర కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఆ తర్వాత పైన కొంచెంగా పెప్పర్ వేసాను. పెప్పర్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మాత్రమే ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత వేడివేడిగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మా వారికి ఆఫీస్కి లేట్ అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్లో కదా ప్రిపేర్ చేశాను. అందుకనేసి ప్రిపేర్ చేసేసిన తర్వాత వేడివేడిగా కలిపి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి బాక్సుల్లో వేసి ప్యాక్ చేసేసానండి. మా వారు కొంచెంగా టేస్ట్ చేసి చూశారు, చాలా బాగుంది. మా ఆఫీస్ వాళ్ళకి కూడా ప్యాక్ చేయవలసి అంటే ప్యాక్ చేసేసారండి.